ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో హోరాహోరీగా ఫలితాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగాయపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి కె నిర్మల రవీందర్ రెడ్డి గెలుపొందారు. నంగనూరు మండలం అప్పలై చెరవలో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దమల్ల సత్యం గెలుపు విజయాన్ని సాధించారు. రైట్, మెదక్ అప్డేట్స్ మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏంటి అప్డేట్స్ కౌంటింగ్? ఎన్నికల రిజల్ట్స్ వస్తుంది. ఇప్పటికే చాలా వరకు గ్రామ పంచాయతీల్లో చిన్న చిన్న తాండాలు కావచ్చు, చిన్న గ్రామ పంచాయతీల తక్కువ ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్ ఇప్పటికే చాలా వరకు వచ్చింది. ఇటు జైరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ట్రెండ్స్ అయితే కొంత ఆ జైరాబాద్ నియోజకవర్గంలో వస్తున్నటువంటి సంగారెడ్డి జిల్లాలో వస్తున్న రిజల్ట్స్ అంతా కూడా కాంగ్రెస్ హవా నడుస్తుంది. సిద్దిపేట నియోజకవర్గంలో కొంత బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. సో ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఇటు సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం ఏదైతే జైరాబాద్ నియోజకవర్గం జంగర్బోలి తండా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి రుక్కీబాయి గెలుపొందారు. దాంతోపాటు ఇటు జరాసంగం మండలంలోనే మరపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, దాంతోపాటు ఇటు కంబాలపల్లి కావచ్చు, సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కంబాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి, దాంతోపాటు తూప్రాన్ మండలం దాతర్పల్లి గ్రామ సర్పంచ్గా ఏదైతే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపొందిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు జైరాబాద్లో వస్తున్న రిజల్ట్స్ అన్ని కూడా కొంత కాంగ్రెస్ వైపు ఉండగా మిగతా ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం రిజల్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. సో ఇటు దుబ్బాక నియోజకవర్గంలో కూడా రిజల్ట్స్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం చందాపూర్ గ్రామ సర్పంచ్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పలు ప్రాంతాల్లో గెలుపొందుతున్నటువంటి రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. చౌటుకూరు మండలం తాడ్దాన్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. దాంతోపాటు ఇట్లా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో మూడిట్లో కూడా సంగారెడ్డి జిల్లాలో తీసుకుంటే కొంత కాంగ్రెస్ హవా అయితే కనిపిస్తోంది. మెదక్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది. సిద్దిపేట జిల్లా వరకు అయితే కొంత బీఆర్ఎస్ అయితే కొన్ని అభ్యర్థి అయితే ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ల ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గెలుస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటి వరకు చాలా వరకు అయితే చిన్న చిన్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పటికి ఇంకా అయితే మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, కొంత 2,500 పైన ఓట్లున్న గ్రామ పంచాయతీల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. వార్డు మెంబర్లు పూర్తయింది. ఉప సర్పంచ్ ఎన్నిక కోసం వారు ప్రయత్నాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అయితే లెక్కింపు జరుగుతుంది. ముందుగా 400 ఏదైతే వాటికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లను డివిజన్ చేసిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా వారి అభ్యర్థుల బాక్సుల్లో వాటిని వేస్తున్నారు. సో ఒక్కొక్కటి రౌండ్ల వారీగా కాకుండా, బూత్ల వారీగా కాకుండా రౌండ్ల వారీగా కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. సర్పంచ్లు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థుల ముందుగా కౌంటింగ్ అయితే లెక్కింపు జరుగుతోంది. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సజావుగా కౌంటింగ్ కూడా సాగుతుంది. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్తో పాటు ఇంకా మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటి విడతతో కంపేర్ చేస్తే రెండో విడతలో పూర్తి స్థాయిలో కొంత ప్రక్రియ అయితే వేగవంతంగానే సాగుతుంది. మొదటి విడతతో కంపేర్ చేసినప్పుడు 3 గంటల వరకు కూడా కంది మండలంలో ప్రారంభం కాలి సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 2 గంటల కల్లా కౌంటింగ్ ప్రారంభం చేసిండ్రు. ఇప్పటికే వార్డు మెంబర్ల కౌంటింగ్ పూర్తయిపోయింది. మేజర్ గ్రామ పంచాయతీలో సరే సర్పంచ్ సంబంధించినటువంటి కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా మొదటి విడతలో కొంత అయితే కాంగ్రెస్ హవా కనిపించినప్పటికీ రెండో విడతలో ఎట్లా ఉంటుంది, ట్రెండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. సర్పంచ్లు ఎవరు గెలవబోతున్నారు, తమ గ్రామ సర్పంచ్ ఎవరు కాబోతున్నారు, ఉప సర్పంచ్ ఎవరు కాబోతున్నారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. గేట్ల వద్ద కావచ్చు, పోలింగ్ కేంద్రాల బయట అయితే ఇంకా జనం పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు చలి తీవ్రతను పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా జనం బయటే ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాల బయట ఉండి ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా రిజల్ట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంకో గంట వరకు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉండబోతుంది, ఏ అభ్యర్థులు అంటే ఏ పార్టీకి మద్దతుదారులు గెలవబోతున్నారు, స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారా, ఇవన్నిటిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ నుంచి రెబల్గా పోటీ చేసిన వారు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో ఇక్కడ ఒకరికి మించి ఇద్దరు పైన కూడా చాలా వరకు కాంగ్రెస్ మద్దతుదారులుగానే పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి పలు గ్రామాల్లో ఉన్నాయి. సో ప్రలోభాల విషయంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఎక్కువగా ప్రలోభాలు జరిగినాయి. ఇటు మనోహరాబాద్ కావచ్చు, ఈ కాలకల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రలోభాలు గురి చేయడం కావచ్చు, డబ్బులు పంచడం కావచ్చు, వీటన్నిటిపైన ఆరోపణలు వచ్చినాయి. ఉదయం నుంచి
నుంచి కూడా దానిపైన ప్రత్యర్థులు ఇది నిరసనలు కూడా తెలిపిన పరిస్థితి. నార్సింగ్ మండలంలో ఓ అభ్యర్థి అయితే ఏకంగా టవర్ ఎక్కి గత రాత్రి డబ్బులు పంచి గెలిచే ప్రయత్నం చేశారంటూ కూడా నిరసన తెలిపిండ్రు. సో ఇట్లా కొంత చిన్న చిన్న ఇష్యూస్ మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తర్వాత కౌంటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇంకో గంట వరకు పూర్తిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలుచుకున్నారనే దానిపై క్లారిటీ రానుంది. గ్రామాల్లో మాత్రం టెన్షన్ వీడడం లేదు. ఇంకా ఈ తమ గ్రామ సర్పంచ్ ఎవరు కానున్నదనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా రౌండ్ల వారీగా రిజల్ట్స్ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గెలిచిన వార్డు మెంబర్ల దానిపైన కూడా అనాలిసిస్ చేసుకుంటున్నారు.